ఓకే, లక్ష్మణరావు గారు చక్కగా వారి యొక్క సందేశాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. తదుపరి సురేష్ గారు హైదరాబాద్ ట్రస్ట్ నుంచి వారి యొక్క సందేశాన్ని మనకి తెలియజేయాలి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అతిరథులు మహాయోధులు అందరికీ కూడా ధ్యాన నమస్కారం సమర్పించుకుంటూ నా ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన బంధువులందరికీ ధ్యాన నమస్కారం. ఈ రోజున కందుకూరులో పిరమిడ్ మాస్టర్స్ అద్భుతమైనటువంటి శాకాహారాలు చేసి మానవులకే పోరాటం చేస్తారు, ర్యాలీలు చేస్తారు. కానీ మూగజీవాల గురించి, వారి జీవించే హక్కు గురించి పోరాటం చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఒక్క పిఎస్ఎస్ఎం ఫౌండర్ పత్రిజీ గారి వల్లనే ఈ సకల ప్రాణికోటి రక్షణ జరుగుతూ ఉన్నది, భూగోళ శాంతికి మరి దోహదపడుతూ ఉన్నది. మరి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనకి అందించారు పత్రిజీ గారు. అన్ని ధర్మాల్లోకి అహింసో పరమో ధర్మ అన్నారు. అంటే మనం ఎప్పుడైతే అహింసని కాపాడుతామో అదే మనల్ని కాపాడుతుంది. ఎలాగైతే వృక్షో రక్షతి రక్షిత అన్నట్లు, సో అతి ముఖ్యమైనటువంటి అహింస ధర్మాన్ని పిరమిడ్ మాస్టర్స్ అందరూ విశ్వవ్యాప్తంగా మరి ఈ ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి అలాగే పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు మీకు చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. మరి ఈ నెలలో 23, 24, 25 పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జరుగుతున్నాయి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే మనకి 2012 నుంచి కైలాసపురి క్షేత్రంలో ప్రపంచ ధ్యాన మహాసభలు మొదలుకొని ధ్యాన మహాచక్రం 3 నుంచి మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 24 వరకు కూడా అద్భుతంగా వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ ధ్యాన అనుభవాలు, మరి జ్ఞానాన్ని, ధ్యాన శక్తిని పొందుతూ వస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు కూడా జరగబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరొక్కసారి మనము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఇప్పటి నుంచే ధ్యాన మహాయాగం గురించి అదే ఆలోచన, ఎవరు ఫోన్ చేసినా కానీ ధ్యానం గురించే మనం మాట్లాడుకుందాం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కందుకూరి మాస్టర్స్ అందరికీ కూడా, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి మనకు విచ్చేసిన అతిథులందరూ ఏదో మొక్కుబడిగా పిలిస్తేనే రాలేదండి. ఎంతో ప్రేమగా ఇక్కడ కూడా ధ్యానము, శాకాహారం, అంత ఆత్మయోగులు ఉండాలని, రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. అలాగే పిఎంసి ట్రస్ట్ బాలకృష్ణ సార్ సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. సేత్ విజ్ఞాన్ అంటే బాలకృష్ణ సారే గుర్తొస్తారు మనకి. పరమ గురువులందరికీ, స్టేజీ మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ, మీ అందరికీ కూడా నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతోమంది శాకాహారులు ఉన్నారు, కానీ ఇదంతా కలిపి 2% ఉన్నారంట మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే బయట ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. సో మనం ఎంతగా ధ్యాన ప్రచారం చేస్తే వాళ్ళు అంతగా శాకాహారులుగా మారుతారు. మీరందరూ కూడా ధ్యానం చేసిన తర్వాత శాకాహారులుగా మారారు కదా. సో ధ్యాన ప్రచారం చేసే కొద్ది శాకాహారులుగా మారుతారు. అట్లాగే మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తున్నారు. ధ్యానంతో పాటు పత్రిగారు త్రిరత్నాలని చెప్పారు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సో పుస్తకాలు చదవండి. చాలామంది కనీసం పత్రిగారు పుస్తకాలు కూడా చదువుతులేదు. చిన్న చిన్న పుస్తకాలు 40 రూపాయలు పెట్టుకుంటే బుక్ వస్తుంది, అవి కూడా చదువుతులేదు. ధ్యాన జగత్తు చదవడం లేదు. సారు ప్రతి నెల ఒక 3-4 రోజులు దాన్ని కరెక్షన్స్ చేసేవాళ్ళు. సో ధ్యాన జగత్ మ్యాగజైన్ చదవండి, మీకు చిన్న చిన్న టాపిక్స్ చక్కగా అర్థమవుతాయి మీకు. సో అట్లాగే మరి పిఎంసిలో ఎంతో సజ్జన సాంగత్యం జరుగుతుంది. అట్లాగే గ్రంథాలయం అనేది ఉంది. పిఎంసి చూడండి, అందరికీ పిఎంసి చూడమని చెప్పండి. అట్లాగే మరి శృతి స్వర్ణోత్సవానికి రేపు 23, 24, 25 జరిగే శృతి స్వర్ణోత్సవానికి కైలాసపురి శక్తి స్థల్ దగ్గరికి వచ్చి మీరందరూ కూడా ధ్యానం చేయండి. ఎంత అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి అంటే చెప్పనలవి కాదు. సారు సమాధి దగ్గర
ఎంత అద్భుతమైన, ఎందుకంటే మొన్న పౌర్ణమి రోజు నేను వెళ్ళాను, నాకు లెగవాలనిపించలేదు నాకు. సో ఎంతో మనలో చేంజెస్ జరుగుతాయి. మీకు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో మార్పు వస్తుంది. అక్కడికి వచ్చి ధ్యానం చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయండి. అట్లాగే సెప్టెంబర్లో 16 నుంచి 22 వరకు తిరుపతి మహాక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ప్రపంచ శాంతి కోసం 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ రండి, అందరికీ తెలియచేయండి. ఇక్కడ మరి పాంప్లెట్స్ ఉన్నాయి, అందరూ కూడా వాటిని తీసుకువెళ్ళండి. వస్తారు అందరూ గట్టిగా ఆ పాంప్లెట్స్ ఒకసారి అందరికి సార్. సో ఫ్రెండ్స్, ఎందుకంటే తిరుపతి మహాక్షేత్రంలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ ఎనర్జీలో మరి 7 రోజులు ఉండడం అంటే ఎంతో గొప్ప విషయం. ఈ అవకాశాన్ని అందరం ఉపయోగించుకుందాం మరి. సో ఇక్కడ అందరూ పాంప్లెట్స్ అవి బుక్స్ ఉన్నాయి, పాంప్లెట్స్ ఉన్నాయి, అందరూ కూడా తీసుకుని వెళ్ళండి. రండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఆర్గనైజర్స్ ఎంత వర్క్ చేస్తే ఇంత అద్భుతంగా జరిగి ఉంటుంది అని మీరు ఒకసారి ఆలోచించండి. మనం చక్కగా కంఫర్ట్గా వచ్చాము, చక్కగా 3 గంటలు శాఖ ర్యాలీ చేసాం, చక్కగా భోజనం చేస్తాం, వెళ్తున్నాం. వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ₹1 డొనేషన్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో వర్క్ చేశారు. దాంతోపాటు ఈ షార్టేజ్ అనేది ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఇంకా ఉత్సాహంగా ఇట్లాంటి శాఖ ర్యాలీలు చేయడానికి ఎంతోమంది ముందుకు రావాలి. కానీ కనీసం ₹1 వాళ్ళకి డొనేషన్గా ఇచ్చి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఆగస్టు 14వ తారీఖున గుంటూరులో శాఖాహార ర్యాలీ, మెగా ర్యాలీ జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాబాయ్, నువ్వు ప్రేమగా పిలిస్తే మేము ప్రేమగానే వస్తాము. ఓకే, అలాగే విజయవాడ గాంధీ గారు కూడా వేదిక మీదకి రావాలి. ఇందాక మిస్ అయిన వాళ్ళల్లో ఇప్పుడు మనకి ధ్యాన గద్దర్ తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు భూపతిరాజు గారు వచ్చి ఒక చక్కటి గీతంతో మనని అలరించాలి. శాఖాహార ర్యాలీలు అంటేనే సార్ పేరు గుర్తొస్తుంది మనకి. ఇంకా అందులో లీనమైపోయారు వారు. వారి సందేశాన్ని చక్కగా పాట రూపంలో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ర్యాలీ? చల్ చలో కందుకూరు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై వచ్చినాము, అడుగులు అడిగేసినాము, కందుకూరు ర్యాలీ విజయవంతం చేసినాం. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ చల్ చలో గుంటూరు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. ప్రపంచ శాంతి కోసం మనం మొదలుపెట్టినటువంటి యజ్ఞము మరి బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం ఈ భూమి మీద ఉన్నంతసేపు మనం చెయ్యాల్సిన పని ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలి. మరి మనందరికీ మహాగురువు మనం చైతన్యం చేయబట్టికే ఈరోజు ఆనందంగా ఉన్నాం కదా, లేకపోతే మరి ఆనందంగా ఉండేవాళ్ళం కాదు. మరి మనం ఎంత ఆనందంగా ఉన్నామో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే అందరికీ ధ్యానం నేర్పాలి. మరి ఇప్పటిదాకా మనకు కడతాల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు అందరికి చెప్పారు కాబట్టి అందరము ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? రోజు 10 మందికి ధ్యానం చెప్పాలి. ఓకేనా? ఓకే. మరి పత్రిజీ అక్కడ ఉన్నాడు మహానుభావుడు, ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం పాట రూపంలో. ఓకేనా? పత్రిజీ అంటే పత్రిజీ అంటే
సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి మేడి మెతుకులని పంచపక్ష పరమాన్నంగా ఆరగించి నులక మంచంపై నాశోలాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పత్రిజీ అంటే ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ అందరూ శాకాహారులు అయ్యేంత వరకు మనం నిరంతరము శాకాహారాలు చేస్తూ ఉండాలి. శాకాహారాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు ఆగవు 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 ఈ శాకార ర్యాలీలు ఆగవు శాకార జగత్తు అయ్యే వరకు ఆగవు 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 ఈ శాకార ర్యాలీలు ఆగవు ఆగదు 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 పత్రిజీ శక్తి స్థల్ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారం ఆగదు. అంతేనా కాదా? ఆగేదే లేదు. ఓ సినిమా ఉంది కదా డైలాగ్, తగ్గేదే లేదు. మనం కూడా ఆపేదే లేదు. ఓకే, థ్యాంక్ యూ. భూపతి గురించి చెప్పాలనా? ఆయన 15 సంవత్సరాలు AK-47 వేసుకొని నక్సలైట్గా ఉండి ఒక చీమను కూడా చంపకుండా సత్యం తెలుసుకొని ఆ తుపాకీ అక్కడ వేసి నక్సలైట్ నుంచి ఒక ఆధ్యాత్మికవేత్తగా మారి ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని అయ్యే వరకు జీవితం కొనసాగిస్తానని ఒక మాట ఇచ్చి పత్రిజీ గారికి ఈనాడు మొత్తం తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఆ గొంతుతో ఉత్తేజపరుస్తున్న ఈ ధ్యాన గద్దర్ని గట్టిగా చప్పట్లతో అభినందించాలి. థ్యాంక్ యూ. నిజంగా ఎలా ఉందండి?
ధ్యాన గద్దరు అనిపించారు రాజుగారు. మా లోపల ఉన్న తుప్పంతా వదిలిచ్చారు ఈ 3 పాటలతో. నిజంగా ఇంకొక అరగంటగా పాడగలరు. మనకి ఇంకా అతిథులు ఉన్నారు, సమయం లేదు. నిజంగా చాలా గ్రేట్ అండి. ఇప్పుడే సార్ చెప్పినప్పుడు నాకు కూడా తెలిసింది, వారు నక్సలిజంలో ఉంటూ చూడండి ధ్యానం ఎంత మార్పు తీసుకొస్తుందో. ఎవరైనా మారిపోవాల్సిందే ధ్యానం చేస్తే. ఆ సత్యం తెలుసుకుంటే ఖచ్చితంగా ధ్యానంలోకి, ధ్యాన ప్రచారంలోకి ఇట్లా రావాల్సిందే. థ్యాంక్ యూ సార్. భూపతిరాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. తదుపరి ఏపీ సేవాదళ అధ్యక్షుడు నన్నూరి శ్రీనివాస్ గారి ఒక ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వేణుగారు తప్పు చెప్పారండి. అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, నేను జోనల్ అధ్యక్షుడిని ఏపీ పిరమిడ్ సేవాదళ్. ఆ చిన్న పొరపాటుని గమనించండి. మనందరి గురువు అయినటువంటి పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు తెలియజేద్దాం. డయాస్ మీద ఉన్నటువంటి దేవుళ్ళకి, డయాస్ ముందు ఉన్నటువంటి దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ర్యాలీ అనేది తక్కువ టైం, అంటే 20 రోజుల టైంలో చాలా 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 అద్భుతంగా జరిగింది ర్యాలీ. కందుకూరులో జూన్ 22వ తేదీ 3 జిల్లాల సేవాదళ పిఎస్ఎస్ఎం మీటింగ్ జరిగింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల మీటింగ్ జరిగి, మీటింగ్ అయిపోయిన తర్వాత మేము 3 మాత్రమే కూర్చొని, పరమేశ్వరరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, నేను కూర్చొని, మరి జూలైలో తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఎట్లనే ఉద్దేశంతో మధ్యలో భూపతి రాజుతోటి ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడుతుంటే, మీ ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీగా పెట్టండి 20 రోజులు టైం ఉన్నా కూడా అని చెప్పి అంటే, వెంటనే నేను కందుకూరు వాళ్ళని మోటివేట్ చేశాను. ఏం రాము సార్, మరి మీ కందుకూరులో పెట్టుకుంటారా అంటే, సార్ నా వరకు నేను ఓకే సార్, ఒక్కసారి మీరు రోహిణి మేడంతో మాట్లాడండి, రోహిణి మేడం అభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్ళటం జరుగుతుందంటే నేను రోహిణి మేడంకి వెంటనే కాల్ చేశాను. ఏం మేడం అంటే, ఆ మేడం ఎగిరి గంతేసింది, ఓ ఇంత పెద్ద ర్యాలీ మా కందుకూరుకు వస్తుందా అని చెప్పి. ఎంత ఉత్సాహం చూపించిందంటే మామూలు ఉత్సాహం కాదు. నేను చెప్పాను, మన పిఎస్ఎస్ఎం మొమెంట్లో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా మీ కందుకూరు రావటం జరుగుతుందనగానే మేడం చాలా హ్యాపీగా, మరి 20 డేస్ వాళ్ళు 4-5 టీం చాలా బాగా వర్క్ చేశారు. ఆ టీం మొత్తానికి కూడా గట్టిగా చప్పట్లు తెలియజేద్దాం. మనందరి గురువు పత్రిజీ గారి ఆశయం శాకాహార జగత్తుకే పెద్దపీట వేశారు. ధ్యానం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, నీ ఇష్టం. పిరమిడ్ కడితే కట్టు, లేకపోతే లేదు, ముందు శాకాహారిగా మారు అంటారు. దానిలో భాగంగా మరి 2 ర్యాలీలు, మెగా ర్యాలీలు, తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. మేము ఏ జిల్లా వాళ్ళని మోటివేట్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది ఈరోజు అయితే సౌభాగ్యం మేడం పామూరు, సార్ మాకు ఇవ్వండి అవకాశం, మేము మెగా ర్యాలీ జరుపుతాం, మాకు 2000 మంది స్ట్రెంగ్త్ తోటి ఒక ఏసీ కళ్యాణ మండపం ఉంది, మేము అద్భుతంగా జరుపుతామని అన్నారు. ఆ మేడంకి కూడా ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. 26లో పామూరులో జరుగుద్ది ర్యాలీ. మాంసాహారి ఒక్కర శాకాహారిగా మారినా కూడా 1 సంవత్సరంలో 150 జంతువులు, 200 పశువులు రక్షింపబడతాయి. మరి కనీసం ఇంత ర్యాలీ జరిగిందంటే 100 మంది మారినా కూడా ఎలా ఉంటుందో చూడండి. 15,000 జంతువులు, 20,000 పశువులు రక్షించబడతాయి. అంత మహత్కార్యం మనందరం కలిసి కూడా చేస్తూ ఉన్నాం. 1 నిమిషంలోనే ముగిస్తానండి, ఎక్కువ టైం తీసుకోను. శాకాహారాన్ని గురించి అందరూ చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టినటువంటి పిరమిడ్స్ విశ్వశక్తి పిరమిడ్స్ అని చెప్పి నరేష్ అని చెప్పి ఇప్పుడు ఒంగోలు దగ్గరలో మైనంపాడులో ఫ్యాక్టరీ పెట్టాడు. ఆ కుర్రవాడు డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడు. ఓన్లీ మెటీరియల్ కాస్టు, లేబర్ కాస్ట్ వేసుకొని వితౌట్ ప్రాఫిట్ పిరమిడ్స్ ఇస్తున్నాడు. 850 రూపాయలకే 2x2 పిరమిడ్ సార్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నరేష్ని కాంటాక్ట్ కావాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాకు కందుకూరికి వెంటనే ఈ శాకాహారులను తీసుకొచ్చారు శ్రీనివాస్ గారు, రాము గారు ఒంగోలులో నిర్ణయించుకొని వెంటనే ఇది రావటం, కార్యరూపం దలచడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనందరం ధన్యులమే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే ఆంధ్రప్రదేశ్ సేవాదళ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారిని వారి యొక్క ప్రసంగాన్ని క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఏమనుకోవచ్చు సార్? మాకు అసలే మైక్ కాదు స్వామి. మేము సభకు నమస్కారం.
పత్రి గారు మాంసాహారం అనారోగ్యం అని, శాకాహారం మంచిదని మనం అందరూ జోకొట్టే మాటలు చెప్పారు. ఎందుకంటే మనకు అప్పుడు అర్థం అవుతుంది కాబట్టి. వాస్తవం అది కాదు. ఈ భూగ్రహానికి ఒక రూల్ ఉంది. ఇందాక కొంచెం ఆయన టచ్ చేశారు. ఈ భూగ్రహానికి ఒక రూల్ ఉంది. ఇక్కడ మానవ జాతితో పాటు పక్షి జాతి, జంతు జాతి, మత్స్య జాతి, ఇట్లా అన్ని జాతులు ఉండాలి. సో మన ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ బాగుంటే మనం బాగుంటాం, ఒకళ్ళు బాగుంటే బాగుంటాం. సో ఈ అన్ని జాతులు బాగుంటేనే మనం బాగుంటాం. సో అందుకని మనం శాకాహారం మంచిది, మాంసాహారం తింటే అనారోగ్యం కాదు. ఈ జంతు జాతిని చంపితే దాని యొక్క పరిణామాలు మనమే భూకంపాల రూపంలోనూ వేరేగానో మనం అనుభవించాల్సి వస్తుంది. అది మన ఇంట్లో వాళ్ళు మనం ఇబ్బంది పెడితే తర్వాత వాళ్ళు ఏదో రోజు వాళ్ళకి అవకాశం వచ్చిన రోజు మనల్ని ఏదో చేస్తారు. అలాగే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ భూమి మీద అన్ని జాతులు బాగున్నప్పుడే మానవ జాతి కూడా బాగుంటుంది. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అందుకని ఈ శాకాహారాలు ఈ కందుకూరులో జరిగింది. సో కందుకూరులో కావాలని రోహిణి మేడం 2 సంవత్సరాల నుంచి అడుగుతుంది. సో అట్లా అది ఎవరో ఏంటని అనుకున్నాం, కానీ ఆఖరికి అక్కడికే వచ్చింది. ఎవరి సంకల్పం బలంగా ఉంటే వాళ్ళకి వస్తుంది. అది జరిగింది. సో మరి కందుకూరు మాస్టర్లందరికీ గట్టిగా అందరూ, అలాగే మనందరి గురువు గారు పత్రి గారు, నీ వల్ల నేను అది మర్చిపోయా. మనందరి గురువు గారు పత్రి గారికి ఒకసారి గట్టిగా అందరూ అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా ఓకే. ఏం లేదు సార్, ఆనందంలో మర్చిపోయారు, అంతేం కాదు. థ్యాంక్ యూ సార్ సమయపాలన పాటించినందుకు. అలాగే ఉయ్యూరు శివ గారు వారి యొక్క సందేశాన్ని అందించాలి. ఎన్నో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్లో పాల్గొంటూ. ఓకే ఫ్రెండ్స్, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రి సార్ మనకు ఒకటే తెలియజేశారు. నేను గురువును కాదు, మీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుని అన్నారు. ప్రతి ఒక్కరితో స్నేహాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరిలో గురువులు మేల్కొల్పుతూ గురువును తయారు చేసిన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన ఒకటే అన్నారు, నా ఒకే ఒక్క కోరిక, ఒక్క కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లార వీక్షించడం. అదే నా దృఢ నిర్ణయం అన్నారు. బాగుందా? ఆ సంకల్పం ఎంత బాగుంది, ఆ ప్రాస ఎంత బాగుంది, ఎంత క్లియర్గా ఉంది కదా. పత్రి సార్ ఎన్నో మెసేజెస్ ఇచ్చారు కరోనా టైంలో. దాంట్లో ఆ టైంలో ఒక గోల్ గురించి ఒకటి ఇచ్చారు. నువ్వెవరో నీ గోల్ని బట్టి తెలుస్తుంది. నీ గోల్ని బట్టే నువ్వు నిర్వచించబడతావు. గోల్ లేనివాడు ఎలా ఉంటాడంటే చిక్కుబడిపోయిన రెల్లుగడ్డిలాగా ఉంటాడు. ఓకేనా? కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్కి అసలు సిసలైన గోల్ ఏంటంటే ది గోల్ ఆఫ్ PSSM ఈజ్ టు ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ నాన్ వైలెన్స్ ఆన్ దిస్ ప్లానెట్. పిరమిడ్ మాస్టర్స్ యొక్క PSSM యొక్క గోల్ ఏంటంటే ఈ భూమండలం మీద అహింసని, శాకాహారాన్ని నెలకొల్పడం. ఇట్ ఎసెన్షియల్లీ మీన్స్ టు మేక్ ది హోల్ హ్యుమానిటీ వెజిటేరియన్. ఈ భూమండలం ప్రతి ఒక్కరిని వెజిటేరియన్గా మార్చడమే మన సంకల్పం. ఒక గురువు శాకాహారిగా ఉండు, వీలైతే ఉండు అంటాడు. కానీ పత్రి సార్ ఒకటే అంటారు, ప్రతి ఒక్కరిగా శాకాహారిగా మారండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని పంచండి. ఈ అహింసాయుత భూలోకంని మార్చడమే పిరమిడ్ మాస్టర్స్ యొక్క లక్ష్యం. మన గోల్ని బట్టే మనం ఎవరో తెలియజేయబడతాం. ఎంత గొప్ప గోల్ని పెట్టుకొని ఎంత గొప్ప సాధన చేస్తామో అంత గొప్పగా మారుతాం. కాబట్టి పత్రి సార్ అంత గొప్ప గోల్ని పెట్టి పత్రి సార్ ఎప్పుడు అంటారు, పిరమిడ్ మాస్టర్ అంటే మామూలోడు కాదు. అంటే ఆయన మనకి గోల్ పెట్టేసి పిరమిడ్ మాస్టర్ అంటేనే గొప్పవాడని చేసేసాడా లేదా? అందరూ ఒక చిన్న గోల్తో ఉంటారు. మన అందరి గోల్ ఏంటంటే భూమండలం మొత్తం అసెండ్ చేయడం. ఏంటండి ఆయన గోల్? ఎంత బాగుంది, ఒకరిని మార్చడం, ఇద్దరిని మార్చడం కాదు, ఈ భూమండలం మొత్తం హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళడం. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళాలి అంటే వెజిటేరియన్ మూమెంట్ రావాలి. అందుకే విజయభాస్కర్ రెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.
మరి విజయభాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఇలాంటి వాళ్ళు అంత హేమహామీలు, అంత బిజినెస్లు అన్నీ ఉండి కానీ ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టడము, సంకల్పం చేసి ఎవ్రీ మంత్ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంత వేలాది మందిని ఇన్స్పైర్ చేస్తూ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఆ గ్రేట్ మాస్టర్స్ని మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. దాంట్లో భాగంగా నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ అందామా? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ ప్రతి నెల 2వ ఆదివారం ఏపీలో, ప్రతి నెల 4వ ఆదివారం తెలంగాణలో నిర్వహించుకుంటూ రాబో కాలంలో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఢిల్లీలో చేసుకోబోతున్నాం. అలాగే ముంబై, కోల్కతా, పూణేలో కూడా చేసుకోబోతున్నాం. దానికోసం ఎన్నో ప్రణాళికలు నిర్వహిస్తున్నాము. ఎలా ఉంది ఆలోచన? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్కి, నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్కి రాబో కాలంలో అద్భుతమైన ప్రణాళికలతో, ఒక అద్భుతమైన స్ఫూర్తితో దీని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళబోతున్నామని కోరుకుంటూ ఇవే మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మిగతా మాట్లాడే ప్రశంసించే వాళ్ళు 2 నిమిషాలు సమయపాలన పాటిద్దాం. సమయం చాలా ఎక్కువైంది కాబట్టి. అలాగే మనకి చేతవనం నుంచి విచ్చేసిన ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మాస్టర్లందరికీ, పరమ గురువులందరికీ నా యొక్క ప్రణామాలు. మనం కందుకూరు పట్టణంలో ఎంతో అద్భుతంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ర్యాలీని అత్యంత దిగ్విజయం చేశారు. ఒక పిరమిడ్ మాస్టర్ తప్ప ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ భూముడిలంప ఇంకొకరు ఎవరు చేయలేరు. సో అందుకు పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చేతవనంలో ప్రతి నెల 23 నుంచి 29 వరకు మహామౌన ధ్యానం ఉంటుంది మాస్టర్స్. చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరందరూ ఆ మహామౌన ధ్యానంలో ఒక్కసారైనా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఒక్క సెకండు. మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని ఊర్ల నుంచి వచ్చి బాగా వర్క్ చేసిన మాస్టర్స్కి సన్మానం ఉంటుంది. దయచేసి లంచ్కి కూడా 1:30కి స్టార్ట్ అవుద్ది, ఎవరు వెళ్ళొద్దండి లోపు. అక్కడికి కాసేపు ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేసుకున్నాం. వారు ఎంతో దూరం నుంచి వచ్చారు. వారి యొక్క స్పీచెస్ వింటే మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. దయచేసి సహకరించగలరు. అలాగే చివరగా మనకి 111 సంవత్సరాల యోగి గారు స్వామివారి ప్రసంగం ఉంటుంది. అందుకే మేము చివరిలో పెట్టేశాం. సారథి గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. ఆయనతో పాటు నడవలేకపోతున్నాము, పరిగెత్తలేకపోతున్నాం. ఆయన మాత్రం పిల్లోళ్ళ పరిగెత్తున్నారు. అలాగే తంగిశెట్టి శ్రీనివాస్ గారు, పిఎస్ఎస్ఎం ఈస్ట్ గోదావరి శాఖాహారం, దాని గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా మనందరి ఆరాధ్య దైవం జగద్గురు బెమ్మర్స్ పితామహపత్రి గారికి మరి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, అలాగే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు ఈ కందుకూరు మాస్టర్స్ అందరూ కూడా మరి ఎంత అద్భుతంగా ఇది ఆర్గనైజ్ చేస్తేనే ఎంత వైభోగం ఈరోజు ఇక్కడ మన కంటికి కనిపిస్తుంది. ఎంతో శ్రమ ఉంది, ఆ శ్రమకి తగ్గ ఫలితం ఉంది. అలాగే ఈరోజు మరి ఈ వేదికను అలంకరించిన మహానుభావులు మరి ఎందరెందరో, అలాగే వేదిక ముందున్న మరి దేవుళ్ళందరికీ, వేదిక మీద ఉన్న దేవుళ్ళందరికీ కూడా పాదాభివందనాలు సమర్పించుకుంటూ, మరి నా పేరు శ్రీనివాస్ అండి. మాది ఈస్ట్ గోదావరి. నేను పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు, ఈస్ట్ గోదావరి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇదొక వరంగా అద్భుతంగా మరి పనిచేస్తున్నాం. అలాగే రేపు అక్టోబర్ 2ను రాజమండ్రిలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ మూమెంట్, అక్కడ భారీగా ఒక 10,000 మందితో మరి ఆ కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఈరోజు మీ అందరి ముందు ఈరోజు మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే భాస్కర్ రెడ్డి గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, స్వామీజీ గారు, ఈ వేదిక మీద ఉన్న అతిథుల మహాలందరూ కూడా మరి వచ్చి ఆ నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అక్టోబర్ 2ను మనకి గాంధీ గారు స్వతంత్రం ఆగస్ట్ 15 వచ్చినప్పటికీ కూడా అంకితం అయింది అక్టోబర్ 2ని. ఆ అక్టోబర్ 2ని మనందరం కూడా ఆ విశ్వ కళ్యాణంలో మనందరం కూడా భాగం అవ్వాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కూడా కోరుతున్నాం. మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం అండి. థ్యాంక్ యూ.
ఓకే అన్న, ఓకే ప్రభాకర్ బాబాయ్, థ్యాంక్ యూ. అలాగే ఆకురా శంకర్రావు గారి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. మన పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీతో తిరుగుతూ శాకాహారం గురించి ప్రచారం చేయటం, ధ్యానం గురించి ప్రచారం చేయటం, పిరమిడ్ గురించి ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ హిమాలయ యోగీశ్వరులు సద్గురు శ్రీ 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 సదానందగిరి స్వామీజీ మనతో పాటు ఉండి పత్రిజీకి మరో పేరుగా పిరమిడ్ ధ్యానాన్ని అట్లాగే శాకాహారాన్ని మనతో పాటు ప్రయాణం చేస్తున్న స్వామివారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా చప్పట్లు కరతాళ ధ్వనులతో థ్యాంక్స్ చెప్పుకుందాం. ఆగస్టు 14 అంటే ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఆగస్టు 14నే గుంటూరులో, ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే 3 జిల్లాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాలు కలిపి మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. మీ అందరూ కూడా ఆ ర్యాలీకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అది పిఎస్ఎస్ఎం తరపున పిరమిడ్ సేవాదళ్ళు, అలాగే పిఎంసి ఆల్ ఇండియా వెజిటేరియన్ మూమెంట్, ఈ 4 సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆ ర్యాలీకి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న విషయం చెప్తాను. సార్తో 15 ఏళ్ళ అనుబంధంలో ఒక చిన్న మాట అడిగా సార్ని ఒకరోజు. సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ ఈ భూమి మీదకి అని అడిగాం. సార్ ఏం చెప్తాడని చాలాసేపు మేము ఉత్కంఠతో ఉంటే, అరే నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం సార్కి. నేను గురువుగా చెప్పడానికి రాలేదు, మీకు నేర్పించడానికి వస్తున్నా అని చెప్పలేదు, నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాను అన్నాడు. చూడండి ఎంత గొప్ప గురువు మనకి లభించడం మన అదృష్టం. గట్టిగా చప్పట్లు కొడుకుదాం పత్రి సార్కి. అలాగే కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాము గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన దేవుళ్ళందరికీ నా ప్రణామాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక 20 రోజుల కిందటం గుంటూరులో సేవాదళ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో భాగంగా నన్ను పిలవటం జరిగింది. శ్రీనివాస్ సారు, మళ్ళీ లక్ష్మణరావు గారు, ఇంకా అక్కడ ఉండే మాస్టర్స్ అందరూ మీరు ఒక 20 రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తారా అని అడిగారు. ఖచ్చితంగా చేస్తాం సార్, 100% ఎఫర్ట్స్ పెడతాము అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. మరి 2 వారాలనే, ఒక వారం మేమంతా కలిసి ఈ పశ్చిమ ప్రాంతం అంతా తిరిగాము. 2వ వారము విడిపోయి నేను వింజమూరు, అటు బద్వేలు, కడపాటు వెళ్ళటం జరిగింది. ఇంకో బ్యాచ్ ఇటు వెళ్ళారు. తర్వాత స్టూడెంట్స్ని కూడా బాగా మొబైలైజ్ చేసాము. దురదృష్టవశాత్తు ఏమిటంటే నిన్న వాళ్ళ సెకండ్ సాటర్డే సండే రావడం వల్ల కందుకూరు టౌన్ మొత్తం సిక్, లేకపోతే 4000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పటికి అందరూ కూడా యాక్చువల్గా రెడీగా ఉన్నారు, కానీ అందరూ హోమ్ సిక్. ఏ స్కూలు, ఏ హాస్టల్ లేదు. మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే 10,000 మంది, 15,000 మంది స్టూడెంట్స్తో ఇక్కడ మెగా ర్యాలీ కండక్ట్ చేస్తాం వర్కింగ్ డే అయితే. కానీ వర్కింగ్ డే కాకపోవడం వల్ల ఇక్కడ ఏం చేయలేకపోయాం ఇవాళ, లేకపోతే 4,000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళి ఎమ్మెల్యేకి 15 రోజులు ధ్యానం చెప్తున్నారు రోజు. ఎమ్మెల్సీ గారికి వెళ్ళి ఆయనకు ఒక 4 రోజులు ధ్యానం చెప్పాం. నిన్న ఒక విజ్ఞాన్ యూనివర్సిటీలో ఒక డిఎస్పీ గారు ఉంటే ఆయన ఇన్వైట్ చేయడానికి వెళ్ళి ఆయన 2,000 మంది స్టూడెంట్స్కి ధ్యానం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. చూడండి, మనం ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తే లక్షల మంది హాస్టల్ మాస్టర్స్ మనల్ని నడిపిస్తూ ఉంటారు. ముందు ఒక స్టెప్ వేయాలి. ఫస్ట్ చేయగలమా? అందరూ మా వల్ల కాదు, ఎందుకు తీసుకొచ్చామన్నారు. మళ్ళీ ఈరోజు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చేయగలం, ఏదైనా తను అనుకుంటే చేయగలుగుతాం. కాబట్టి నిరాశ, నిస్పృహలు, భయాలు లేకుండా ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు మాస్టర్స్ నడిపిస్తారు. కాబట్టి అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయాలి. ఈసారి ఒక 20,000 మంది స్టూడెంట్స్తో ఇక్కడ ర్యాలీ చేస్తాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాము గారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకయ్య గారు, డాక్టర్ వెంకయ్య గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి ధన్యవాదములు. వేదిక మీద కూర్చున్నటువంటి దేవుళ్ళందరికీ నమస్కారాలు. వేదిక మీద ఎదురు కూర్చున్నటువంటి దేవుళ్ళందరికీ నమస్కారములు. నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. ఈరోజు అద్భుతమైనటువంటి శాకాహార ర్యాలీకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆర్గనైజ్ చేసినటువంటి వేణు గారికి, రాము గారికి, రోహిణి గారికి అభినందిస్తున్నాను. 2006 నుంచి ఫస్ట్ పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత కందుకూరులో 8 పిరమిడ్లు వచ్చినాయి.
నా హాస్పిటల్లో కూడా ప్రతి ప్రిస్క్రిప్షన్కి వెనక పక్క ధ్యానము శాకాహారం మాత్రమే ఉంటాయి. అందువల్ల రోజు ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా ధ్యానం గురించి చెప్పడం, శాకాహారం గురించి చెప్పడం నా యొక్క వృత్తిగా అది కూడా ఒక భాగంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీనివాస్ గారు, బండి శ్రీనివాస్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎలా జరిగింది ర్యాలీ? కందుకూరు దద్దరిల్లింది, కందుకూరు పట్టణం అంతా దద్దరిల్లింది మన నినాదాలతో. పత్రిజీ ఒకటే చెప్పారు, అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను. మనమంతా కూడా అందుకోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళం మనం. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులు అవ్వాలి, ప్రతి జీవి కాపాడబడాలి. ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పనిచేస్తూనే ఉంటుంది. పిఎంసి ఛానల్ చెప్తూనే ఉంటుంది. తన ప్రసారాలతో ప్రపంచంలోని చీకటిని పారదోలుతుంది పిఎంసి. అనారోగ్యాల నుంచి మానవుల్ని బయటపడేస్తుంది పిఎంసి. మరి ఎంతోమందిలో నుంచి దుఃఖాన్ని పారదోలుతుంది పిఎంసి. అటువంటి పిఎంసి వెలుగులు ప్రపంచమంతా అందిస్తూ ఉంటుంది. మరి ప్రపంచంలో అహింసా ధర్మ మొట్టమొదటి ఛానల్ పిఎంసి. అటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం 7 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞం తలపెట్టారు మన పిరమిడ్ మాస్టర్లు, మన పిఎంసి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. కనుక మరి 7 రోజులు సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు మనమందరం కూడా మరి ఎక్కడెక్కడ పిరమిడ్ మాస్టర్లు ఎక్కడున్నా సరే ఆ తిరుపతిలో అడుగు పెట్టాలి. ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడి ఆ సన్నిధిలో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం జరగబోతుంది. మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. ఇందాకే బాలకృష్ణ గారు బ్రోచర్ కూడా రిలీజ్ చేశారు, పాంప్లెట్. ప్రతి ఒక్క గడప గడపకు ఈ పాంప్లెట్ వెళ్ళాలి. ఏ ఊర్లో అయినా సరే పిరమిడ్ మాస్టర్లు ఎక్కడున్నా సరే అక్కడ ఈ పాంప్లెట్ ప్రత్యక్షం అవ్వాలి. అందరూ రావాలి. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ గొప్ప ధ్యాన మహాయజ్ఞానికి మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. చలో తిరుపతి, అందరూ చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఆకురాతి శంకర్రావు గారిని మాట్లాడేశారు. సాగర్ సతీష్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు సతీష్, నాగార్జున సాగర్. నేను కందుకూరుకి ర్యాలీ కోసం 4వ సారి వచ్చాను. నాకు తెలిసి నాకు ఫోన్ చేశారు రోహిణి మేడము, పరిచయం లేదు. నాన్న ర్యాలీకి రావాలి అన్నారు. మరి గాంధీ గారు, నాన్న అని ఎవరు పిలుస్తారు, ఆ మేడమే పిలుస్తుంది. గాంధీ గారు నేను వచ్చాము 4 times. ఇది 4th ర్యాలీ అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో మాకు ఈ అవకాశం కల్పించిన మేడంకి, ఇక్కడ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రతి ర్యాలీలో అందరం పాల్గొందాం, అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం. అదే మన పని. ఇంట్లో ధ్యానం చేయాలి, బయట ప్రచారం చేయాలి. సార్ ఒకసారి చెప్పారు, నువ్వు ఏం చేస్తున్నావో కనిపించేట్లుగా చెయ్యి అన్నారు. నువ్వు ధ్యానం చేస్తున్నావు, రోడ్డు మీద కూర్చొని చెయ్యి, అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు ఏంటిది అని అడుగుతారు, వాళ్ళకి ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. సో ప్రచారం అనేది చాలా ముఖ్యం. మనం ప్రచారం ద్వారానే అద్భుతంగా ఎదుగుతాం. ప్రతి ర్యాలీలో పాల్గొందాం, అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సమయపాలన పాటిద్దాం, కొద్దిగా కాలాతీతమైంది కాబట్టి. భాస్కర్ రెడ్డి గారు 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ రెడ్డి, కావలి, నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ మా దయచేసి కూర్చోవాలి 10 నిమిషాలు, ఎవరు వెళ్ళొద్దు బయటికి ప్లీజ్. మరి ఈరోజు ఈ కందుకూరు పట్టణంలో ఈ మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. మరి ఇలాగే కావలి కందుకూరు మాస్టర్స్ అందరూ మరి చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. అలాగే గాంధీ గారు
జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి సార్ ధ్యాన జగత్తులో ఒక మాట చెప్పేవారు, ఏమనంటే నువ్వు గొప్ప మహాదేవుడంట శక్తిని పొందిన, అలాగే నువ్వు అష్టసిద్ధులు పొందినప్పటికి కూడా నాకు సంబంధం లేదు. మరి నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళినా సరే నాకు సంబంధం లేదు, కానీ నువ్వు శుద్ధ శాకాహారిగా మారితే నేను నీ కాళ్ళకు నమస్కరిస్తానని చెప్పారు సార్. అంటే ఈ యొక్క శాకాహారానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, మరి ఈ యొక్క మూగజీవుల యొక్క మరి వాటి ప్రాణాలను కాపాడడం కోసము ఆయన జీవితాన్ని పూర్తిగా మనందరికీ కూడా మరి ఆ బాధ్యతను అప్పచెప్పి మరి మనందరము ఆయన యొక్క కోరికని, ఆయన కోరింది ఒకే ఒక కోరిక, అది ఏమిటంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ఇదంతా కూడా ఈ యొక్క ఆయన కోరికని తీర్చే బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పైన ఉంది ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న ఇన్విటేషన్ మీకు, విజయవాడలో సారథి అమృతోత్సవం జరుపుకుంటున్నాము 24th, ఈ నెల 24th పీపీ సిద్ధార్థ కాలేజీలో మరి మొగలరాజపురంలో 3 గంటల నుంచి 4 గంటల వరకు శాకాహార ర్యాలీ ఉంటుంది. మరి అలాగే 4 గంటల నుంచి 9 గంటల వరకు మిగతా కార్యక్రమాలు ఉంటాయి. మరి మీ అందరినీ కూడా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ధ్యాన జగత్ నర్సయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వచ్చాం. ఇట్లాంటి సార్ ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభకు విచ్చేసిన మహామహులందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోతే ఏం చేస్తాం? శ్మశానంలో తగలేయటమో లేకపోతే బూడుపు చేయటమో చేస్తాం. అదేవిధంగా అదేవిధంగా మన కడుపు మనం ఏదైనా తిన్నప్పుడు, ఆ జంతువును ఏదో పిట్టలనో ఏదో తిన్నప్పుడు ఇది శ్మశానంగా మారుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించి, నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి శాకాహారిని, పూర్తి శాకాహారిని. ఎందుకయ్యానంటే ఇదే అన్నమాట, ఇదే పాయింట్. నేను పత్రిజీ ధ్యాన జగత్ని ప్రతి సంవత్సరం చదువుతాను, ప్రతి నెల చదువుతాను. అందువల్ల నాకు తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా ఈ ధ్యానం చేయటం వల్ల ఆ సకల వ్యాధులు, ధ్యానం అనేది మైండ్ నుంచి తయారవుతుంది. ఆ ధ్యానం అనేది మైండ్లో నుంచి పుడుతుంది. సమస్త వ్యాధులు కూడా మైండ్లో నుంచి పుడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ మైండ్ని జాగ్రత్తగా కనుక మీరు ధ్యాన జగత్ కనుక బాగా చదివితే, బాగా చేయండి. బాగా చేస్తే డెఫినెట్గా మీ అందరి రుగ్మతలు కూడా తగ్గిపోతాయనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ధ్యాన జగత్ తెలియనోళ్ళు లేరు, గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి సార్ మానస పత్రిక కేశవరాజు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోతుంది ఈ పత్రిక. ప్రతి ఒక్క విషయాన్ని, ఆధ్యాత్మిక విషయాన్ని పొందుపరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మనం కొనటమే కాక సబ్స్క్రైబ్ చేయాలండి అందరూ. ఆ పత్రికని పోషకులుగా, చందాదారులుగా ఉండి మనం ఇంకా ఏదైనా పెళ్ళికి వెళ్ళినా కూడా అవి ఒక 1 year గిఫ్ట్గా ఇవ్వటం అట్లా చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా ధ్యాన జగత్కి చప్పట్లో. బివి రమణ గారు ఒక్క నిమిషం. వేదికను అలంకరించిన మహాత్ములందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ, ధ్యాన మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. మనము 80 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. మరి అటువంటి జీవరాశుల్ని ప్రేమించాలి. దేవతల యొక్క వాహనాలన్నీ కూడా ఏంటి? సుబ్రహ్మణ్య స్వామిది నెమలి, విష్ణు భగవానుది గరుడ వాహనం, మత్స్య అవతార గోవింద, కూర్మ అవతార గోవింద, ఇక్కడికి వచ్చాం కోసుకొని తిందామా గోవింద. మరి అక్కడేమో దేవుడి నామాలన్నీ రోజు చదువుతుంటాము ఈ నామాలు. అక్కడ దేవతలంతా వాహనాలన్నీ కూడా ఏంటి? జంతువులే కదమ్మా. మరి ఆ జంతువుల్ని దేవతలే ప్రేమించినప్పుడు మానవులు ఎందుకు ప్రేమించరు? కాబట్టి ఇక నుంచి అయినా మారండి, జంతువులు ప్రేమిద్దాము, ప్రకృతిని కాపాడదాము. పత్రిజీ ఆశయము ప్రపంచం మొత్తం కూడా ధ్యాన జగత్తు సాకారం కావాలని పత్రిజీ ఆశయాన్ని ఫాలో అవుతూ మనం పత్రిజీ అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ చక్కన జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సార్. నర్సారెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపాలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అదే రకంగా
మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఎదురున్న మాస్టర్లందరికీ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అదే రకంగా గురువుగారు చెప్పిన ఒక స్త్రీ శక్తి అంటే ఏంటి అనేది నిరూపించిన ఒక రోహిణి మేడం గారికి హృదయపూర్వకంగా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అదే రకంగా కందుకూరు మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఉండాలి. చివరగా స్వామీజీ గారి ప్రసంగం వద్దా మీకు? ఓకే, ఒక 2 నిమిషాలు. అందరూ వేదిక మీద ఉన్న పెద్దలు 1 నిమిషంతో ముగిస్తున్నాము. పర్చూరు గాంధీ గారు ఒక్క నిమిషం. తరువాత ఎప్పుడైనా ఎదురు చూస్తున్న స్వామివారి ప్రసంగం ఉంటుంది. ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ కూడా మన యొక్క ఆత్మప్రణామాలు తెలియజేద్దాం. అలాగే ఈ ర్యాలీలో ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటేనండి, ఏదైతే పత్రిజీ గారి సంకల్పం ఉందో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, దానికోసం ఎప్పుడు కృషి చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసి పనిచేద్దాం అందరం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈత మొక్కల హరిబాబు గారు రావాలి. చివరగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మెగా శాకాహార ర్యాలీకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ధ్యాన మిత్రునికి కూడా మా కందుకూరు సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందండి. ఇది ఊహించని యొక్క పరిణామం. ఇది పత్రిజీ యొక్క ఆశయమే ఇలా మనల్ని నడిపిస్తుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా యొక్క ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క లక్ష్యం అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని పొందటమే అని చెప్పారు పత్రి సార్. ఈరోజు దాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దాన్ని సాకారం చేస్తున్నారు అద్భుతంగా ఈరోజు. సో అలాగే పత్రి గారు 3 ఆశయాలు, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార్ జగత్, ఆయన యొక్క ఆశయాల్ని ఈ భూమండలం మీద ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఆయన సృష్టించినటువంటి ఒక బ్రహ్మాస్త్రమే పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈరోజు మన ఛానల్ 4,50,00,000 ఇళ్లలో శాటిలైట్ టీవీగా వస్తూ ఉందండి. పిఎంసి యూట్యూబ్ 143 దేశాల్లో ఈరోజు వస్తూ ఉంది. 114 కోట్ల మంది పిఎంసి యూట్యూబ్ ద్వారా ఈరోజు చూస్తూ ఉన్నారు. మొత్తము 5,40,00,000 గంటలు ఈరోజు పిఎంసి చూస్తున్నారండి వరల్డ్ వైడ్గా. ఆయన ఒకటే చెప్పారు, ఇది ప్రపంచాన్ని మారుస్తుంది. ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో బీబీసీ ఛానల్ ఎలాగో ఆధ్యాత్మిక ప్రపంచంలో పిఎంసి వరల్డ్ నెంబర్ 1 ఛానల్ అవుతుంది. ఇది మనం చూస్తున్నాం. దానికి నిదర్శనమే ఈరోజు. మన గురువుగారు ప్రత్యక్షంగా లేకపోయినా ఈరోజు పిఎస్ఎస్ఎన్ మూమెంట్ ఇన్నింతలు పెరిగిందంటే దట్ ఈజ్ ఓన్లీ పిఎంసి. పత్రిక చెప్పారు, ప్రపంచమంతా కూడా భవిష్యత్ మన దగ్గరికి వస్తుంది, మనం పోవాల్సిన అవసరం లేదు అని. సో దానికి నిదర్శనమే ఈరోజు ఇన్ని కోట్లలో, ఇన్ని దేశాల్లో పిఎంసి ఆయన యొక్క ఆశయాలు ఈజీగా చేరుతూ ఉన్నాయి. సో కాబట్టి పిఎంసిని మనం అందరం కూడా నడిపించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. పత్రిక ఒకటే చెప్పారు, ఇది కమర్షియల్ ఛానల్ కాదు, దీన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఇది నంబర్ ఆఫ్ టైం చెప్పారు. కాబట్టి కమర్షియల్ ఛానల్ కాదు అంటే దీనికి ఎటువంటి ఆదాయ వనరులు లేనప్పుడు ఛానల్ ఎలా నడుస్తుంది ఆలోచించండి. మిగతా ఎనీ మీడియాస్ అన్నీ చూస్తే కేవలం కమర్షియల్ మీద నడుస్తున్నాయండి. సో కాబట్టి దీన్ని నడిపించుకోవాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ యొక్క మాస్టర్ యొక్క భాగస్వామి అవ్వాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక 100 రూపాయలన్న మినిమం ఛానల్ని ఎలా నడిపించుకోవాలని పత్రికని అడిగినప్పుడు కమర్షియల్ ఛానల్ కాదు అన్నప్పుడు ఎలా నడుస్తుందంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో కొన్ని లక్షల మంది జానులు ఉన్నారు. కనీసం 1,00,000 మంది నెలకి 100 రూపాయలు చొప్పున పిఎంసికి చేయగలిగిన నెలకి 1 కోటి రూపాయలు, 12 నెలలు 12 కోట్లు ఈజీగా ఛానల్ వెళ్ళిపోతుంది అని చెప్పినారు. అద్భుతంగా నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా దీంట్లో భాగస్వామి కావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. సో మాస్టర్స్ ఇది గుర్తించాలి. అలాగే తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహా యజ్ఞం జరుగుతుంది. సో దాంట్లో కూడా మీ అందరికి కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాం. సో బయట డొనేషన్స్ బుక్స్ కూడా ఉన్నాయి, అందరికి కూడా పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహా విశ్వ కళ్యాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి సహకరించిన కందుకూరు పోలీస్ వారికి, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టం ఉంటుందండి. వాళ్ళందరూ పర్మిషన్స్ చక్కగా ఇచ్చారు మనకి. మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మా యోగి మహారాజ్ గారి ప్రసంగాన్ని వినాలి. సార్కి అయితే పరీక్ష ఇది. ఇంతమంది మాట్లాడారు, ఇవన్నీ తప్పించుకొని మాట్లాడాలి. ఏం మిగలబెట్టారు మాట్లాడేదానికి? మొత్తం మాట్లాడేస్తారు. వాళ్ళకంతా 5 నిమిషాలే ఇచ్చారు, నాకు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే. ఎందుకంటే లోపల ఆత్మారాముడు కుయ్యాం కుయ్యాం అంటూ ఉంటే, గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని, వేదిక మీద ఉపస్థితులై ఉన్నటువంటి శ్రీమాన్ పత్రిజీ గారికి, మిగతా మహామహులు అందరికీ, అన్నిటికన్నా ముఖ్యంగా వేదిక మీద ఉండాల్సిన మీ అందరికీ, రేపొద్దున మీరందరూ కూడా ఈ వేదికను అలంకరించే స్థాయికి పత్రిజీ ఆశయాన్ని ఇంత గొప్పగా తీసుకొని వస్తున్నారు. 3-4 కిలోమీటర్లు ఎండలో ఏ మాత్రము లెక్క చేయకుండా ఆ స్లోగాన్లు ఇస్తూ మీరు తీసుకొని వచ్చారు. మేము కొంచెం సేపు మాత్రమే మీ వెంట రాగలిగాం. మా వయస్సు సమస్య, రాలేకపోయినందుకు క్షమాపణలు. ఇంకా ఎవరన్నారు అబల అబల అని? కోపం వస్తే అందరినీ తబలా వాయించగలిగినది అబల. ఇంతకుముందు అనేవాళ్ళు ప్రతి పురుషుని విజయం వెనకల ఒక స్త్రీ ఉంటుందని. ఆ స్త్రీ తోస్తే తోస్తే పురుషుడు ముందుకు వస్తున్నాడు, వాడిదే పేరు. వెనకలేమో సైలెంట్గా ఉంటారు. కానీ ఈ పొద్దు ఒక స్త్రీ రేణుకమ్మ, ఆమెను రోహిణి, ఆ పేరు కూడా సరిగా తెలీదు, రోహిణి నక్షత్రం లాగా చక చక చకమని చెప్పేసి ఆమెకు కూడా ఇంతమంది వెనకల సపోర్ట్ ఇవ్వడము, ఇంతమంది, ఆమె ఒక్క సంకల్పం, పత్రి ఒక్క సంకల్పం, ప్రతి ఒక్కటి సంకల్పమే. ఆ సంకల్పం అట్టి తిరిగి ఇటు తిరిగి పెను మాయగా మారుతుంది. ఆ సంకల్పం అతి ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది అయినప్పుడు మనం ఏ గింజ నాటుతామో ఆ గింజనే వస్తుంది కదా. ఆ గింజ వచ్చేంత లోపల తొందర ఆత్రము పడకూడదు. ఎక్కడో ఒక చోట కోతులు ఈ మామిడికాయల సీజన్లో అంగళ్ళలోకి వచ్చాయి. అందరూ కర్రలు తీసుకొని తరిమారు. ఆ కోతులన్నీ రాత్రి మీటింగ్ పెట్టుకున్నాయి. ఈ మానవులు మనకేం తినేదానికి ఇస్తలేదు, ఏం వాళ్ళేనా పండించుకునేది, మనం కూడా రాత్రి అంతా మామిడి టెంకలు తీసుకొని రండి, నాటేస్తాం, మన చెట్లు మనం తింటాం, వాళ్ళు ఏం చేస్తారు. చాలా బాగుంది ప్లాన్. మొత్తం కోతులు రాత్రి ఎక్కడెక్కడున్న టెంకలు అన్నీ తీసుకొని వచ్చినాయి. మరుసదినం పొద్దున్నే తెల్లారంగానే సముద్ర పొడ్డున్న ఇసుకలో నాటినాయి. మరుసదినం రాగానే మళ్ళీ గుంత తవ్వి మొలకొచ్చిందా లేదా అని చూస్తున్నాయి. మళ్ళీ పూడిసినాయి, మళ్ళీ పోయినాయి. ఎక్కడైనా వస్తాయా? నాటింది ఇసుకలో. ఒక దినం నాటి మరుసదినంకి మామిడికాయలు వచ్చినాయా అని చూసినట్లుంటే ఎట్లా అవుతుంది? ఆ మహానుభావుడు 30 ఏండ్లు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగి 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 ఇంతమంది యోధులను తయారు చేశాడు. ఇక్కడ చూపిస్తున్నానంటే మాకంత కోపం వస్తుంది. ఇంతమంది యోధులను తయారు చేశాడు. కందుకూరు, మాకంతా గుర్తుకొచ్చేది కందుకూరు అంటే ఎవరు? కందుకూరు వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులు ఎంతమందికి మీలో తెలుసు? అలాంటి ఆ కందుకూరుని ఈ పొద్దు మళ్ళీ చరిత్రలో పేపర్లో నిలబెట్టేదానికి పత్రిజీ గారి ఉద్దేశం ప్రకారం ఈ పొద్దు ఇక్కడ ఇంత శాకాహార ర్యాలీ జరిగింది. రేపు పేపర్లో కందుకూరి పేరు ఇంకో మారు మోగుతుంది. ఏది చేసినా మనం ఎట్లుంటామో ప్రకృతి మనకు అదే వెనక్కిస్తుంది. మన సంకల్పాలు, మన బుద్ధులు సక్రమంగా ఉండాలి, విశాలంగా ఉండాలి. పంచుకునే కొద్దీ పెరుగుతుంది.
ఏది పంచుకున్నా పెరుగుతుంది. దుర్మార్గము అట్లే పెరుగుతుంది, సన్మార్గము అట్లే పెరుగుతుంది. పంచుకునే విధానంలో తేడా, మన మనస్సులో ఉన్న లక్షణాలతో తేడా. మనం ఏం చేస్తామో అది ఖచ్చితంగా మనకు రివర్స్ వస్తుంది. ఈ పొద్దు ఇంత శ్రమ కూర్చి ఇంతసేపు ఇక్కడ ఉండి ఇంతమంది ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి హైదరాబాద్ నుంచి ఒకళ్ళు, ఇంకో చోటు నుంచి ఒకళ్ళు, ఇంకో చోటు నుంచి ఒకళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలుస్తున్నాం. మన అందరి వెనకల ఉన్న భావన భారతీయ భావన ఒకటి అయితే ధ్యాన భావన అనేది ఇక్కడ గొలుసుగా మనల్ని కట్టిపెట్టింది. ఏదో ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి వాళ్ళు మిత్రులు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా క్లోజు. వ్యాపారాలు చేస్తుంటారు, అప్పుడు కూడా క్లోజ్నెస్సే. కాకపోతే వ్యాపారంలో తేడా. ఒకడేమో బెల్లం వ్యాపారం చేసేవాడంట, ఒకడేమో జొన్నల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారం చేసేవాడికి తొందరగా కోటీశ్వరుని అయిపోవాలి. మనలో కూడా ఉంటుంది, అందరికన్నా ఎక్కువగా నేనే ధ్యాని అయిపోవాలి. అట్లా వాడికి ఉంది పాపం. కాకపోతే ధ్యానం చేస్తే బాగా పైకి వస్తామనుకోవడం వేరే మాట, బెల్లంలో మోసం చేసి సంపాదించుకోవడం అనుకోవడం వేరే మాట. వాడు తొందరగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలా? బెల్లంలో తూకంలో మోసం చేయాలి. అందరికీ 900 గ్రాముల బెల్లమే కేజీకి అమ్మేవాడు. ఆ బెల్లాన్ని 100 గ్రాములు కొట్టేసేవాడు, 900 గ్రాముల బెల్లమే అందరికీ పంచేవాడు. ఈ జొన్నల వ్యాపారి మామూలుగా తన వ్యాపారం తాను చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారి అయిన మిత్రుడికి బెల్లం అవసరమైంది. ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు, ఒరే 1 కేజీ బెల్లం కావాలరా అన్నాడు. మిత్రమా కూర్చో తెచ్చిస్తానని లోపలికి పోయాడు. 900 గ్రాములు తూకం వేస్తున్నాడు. ఉస్కా భార్య, వాని భార్య, ఏమండి వాడు మీ ప్రాణమిత్రుడు కదా, వాడిని కూడా మోసం చేస్తావా అంటే, మీ తెలుగులో ఏమో అంటారు కదా, ఎక్కడైనా బావా వంగతోట కాడ కాదు, వ్యాపారం వ్యాపారమే, దోస్తీ దోస్తీనే, ఎవడైనా అంతే అన్నాడు. వానికి 900 గ్రాములు బంగారు బెల్లం ఇచ్చినాడు. వాడు తీసుకొని వెళ్ళిపోయినాడు పైసా ఇచ్చి. ఆ పొద్దు సాయంత్రం వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి, కోళ్ళకు జొన్నలు అయిపోయినాయి. భార్య చెప్పింది, ఏమంటే మీ ఫ్రెండ్ జొన్నలు వ్యాపారం చేస్తాడు కదా, పోయి 1 కేజీ జొన్నలు పట్టుకరండి అని. వీడు వచ్చాడు, ఏమ్రా వచ్చినావు? అరే మా కోళ్ళకి జొన్నలు అయిపోయినా 1 కేజీ జొన్నలు కావాలి. కూర్చో ఫ్యాన్ కింద తీసుకొని వస్తానని లోపలికి పోయినాడు. 1 కేజీ జొన్నలు పొట్లం కట్టి తెచ్చి ఇచ్చినాడు. వీడు మొదటి నుంచి మోసగాడు కదా, దొంగకు ఎప్పుడు అన్ని కండ్లు అందరూ వాని దృష్టిలో దొంగలే. ఈ సంచి ఏమో కేజీ ఉన్నట్లు లేదు అని డౌట్ వచ్చింది. పక్క షాప్కు పోయి తూకం వేసినాడు, అది 900 గ్రాములే ఉంది. అరే మిత్రద్రోహి, ఇంత ద్రోహం చేస్తావా? స్నేహితుడిని నాకు 100 గ్రాములు తక్కువ ఇస్తావా అని జగడం పెట్టుకున్నాడు. అరే నువ్వు నా మిత్రునివిరా, నేను నీకు ఎక్కడ మోసం చేస్తాను? నువ్వు వచ్చి అడిగినప్పుడు కేజీ రాయి కనపడలే, పొద్దున నువ్వు నాకు కేజీ బెల్లం ఇచ్చినావు కదా, అదే పెట్టి తూచినాను ఇచ్చినాను. ఏమైంది? వాని నామం వానికే తగిలింది. తో మన మనస్సును స్వచ్ఛంగా పెట్టుకోవాలి. అట్లాగనే ఒకసారి ఒక డాక్టర్ దంపతులు, అందుకంటే ఇక్కడ కూడా మనకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఇంత ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళిద్దరు దంపతులే ఎవరో బంధువుల పెళ్లికి అని చెప్పేసి పోయారు కారులో. డ్రైవర్ రాలేదు, డాక్టర్ గారే తోలుకొని పోయినారు. పెళ్లి గ్రాండ్గా జరిగింది. రిటర్న్ వస్తూ ఉన్నారు, రాత్రి అయిపోతూ ఉంది. ఇంకా వాళ్ళ ఊరికి ఒక 2 గంటల్లో చేరుకోగలము అన్నప్పుడు ఆ రాత్రి సమయంలో ఆ కారు చెడిపోయింది. డ్రైవర్ ఉంటే రిపేర్ చేసేవాడు, డ్రైవర్ లేడు. వీళ్ళిద్దరూ వేరే వాళ్ళకి ఆపరేషన్లు చేస్తారు తప్ప కారుకు ఆపరేషన్ చేసేకి రాదు. సహాయం కోసం బయట నిలబడినారు. రాచమార్గం బండ్లు వస్తూనే పోతున్నాయి, ఎవడూ ఆపడం లేదు. చీకటి అయిపోతూ ఉంది. ఏ దొంగల మీద పడి కొడతారో. అమ్మగారు బాగా నగలేసుకొని ఉన్నారు.
ఆ భయం సమయంలో సైకిల్ మోటార్ మీద పోతూ పోతూ ఒక ఆయన నిలబడ్డాడు. ఏం సార్ అట్లా కారు అక్కడ పక్కన పెట్టి నిలబడి ఉండారే అన్నాడు. నాయన మా కారు చెడిపోయింది, నువ్వు దగ్గర ఏమైనా సాయం చేయగలవా అని. అరే మీ అదృష్టం, నేను మెకానిక్ను, పక్కకు జరగండి అని బాయినెట్ ఎత్తాడు. చిన్న మిస్టేక్ అది, టక్ మన రెడీ చేశాడు. మీరు వెళ్ళిపోండి స్వామి అన్నాడు. వాళ్ళు బాగా థ్యాంక్స్ చెప్పారు, వెళ్ళిపోయినాడు. ఏళ్ళు గడిచాయి, ఈ డాక్టర్లు ఇద్దరూ ఫేమస్ అయిపోయినారు. ఆ మెకానిక్ కూడా సూపర్ ఫేమస్ అయిపోయినాడు. 7-8 షాపులు పెట్టుకున్నాడు, రిపేరింగ్ షాపులు. ఒకసారి ఆయన కారులో పోతా ఉంటే యాక్సిడెంట్ అయింది. ఆయన బంధువులు ఆయన్ను ఒక హాస్పిటల్కు తీసుకొని వచ్చారు. ఆ రాత్రి ఉన్నటువంటి డాక్టర్లే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టుకొని ఉన్నారు. ఆ ముఖం చూడంగానే కనుక్కున్నారు, ఒకప్పుడు వీడు మాకు సాయం చేసిన వాడు అని. వాళ్ళకున్న శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి 3 నెలలు కష్టపడి వాడిని మళ్ళా మనిషిగా చేసినారు. కాలం చాలా గడిచిపోయింది కదా, ఆ మెకానిక్ ఆ డాక్టర్లను గుర్తించలేదు. వాడికి బాగా స్పృహ వచ్చి బాగా నడచని మొదలుపెట్టినాక నన్ను మామూలు మనిషిని చేసిన ఆ మహానుభావులు పుణ్య దంపతులు ఎవరో వాళ్ళని నేను కలిసి నా దగ్గర ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆ డాక్టర్లు ఇద్దరు వచ్చి, అరే భాయ్ మాకు నీ దగ్గర నుంచి 1 పైసా వద్దు, కొన్ని ఏళ్ల కింద మమ్మల్ని నువ్వు మంచి ఆపదలో కాపాడావు, ఆ దానికి కాపాడినప్పుడు మేము డబ్బులు ఇస్తాం, నువ్వు మెకానిక్ కదువా, నీకు డబ్బులు ఇస్తామని నేను అన్నాను. అప్పుడు నువ్వేమన్నావు, నేను మెకానిక్నే, నా షాపుకి వస్తే నేను మెకానిక్ ఛార్జెస్ తీసుకుంటా, లాభము తీసుకుంటా. కానీ ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, ఆపదలో ఉన్న వానికి సాయం చేయడమే తప్ప పైసా నేను వాడి దగ్గర తీసుకున్నాను నువ్వు ఆ పొద్దు అన్నావు. ఆ మాట మాలో జీర్ణించుకోపోయింది. ఈ పొద్దు మీ దగ్గర 1 పైసా ఛార్జ్ తీసుకోమన్నారు, రుణం తీర్చుకున్నారు. సో సాధారణంగా ప్రతి దగ్గర మనం ధ్యానం నేర్చుకున్న తర్వాత మనమంతా మొదటి బెల్లం వ్యాపారి లాగా ఉంటామా, రెండవ డాక్టర్ల లాగా ఉంటామా? ఎట్లా ఉంటాం? బెల్లం వ్యాపారిగా ఉంటామా? అరే ఆయన ఎవడో చేయెత్తాడు బెల్లం వ్యాపారి, వద్దా? రైట్. మళ్ళీ అందరం డాక్టర్ల లెక్కన ఉంటామా? అలాగే ఉండి ఆ పత్రి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయి ఆయనకున్న 3 ఆశయాలలో మొదటి ఆశయం అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్లు అయిపోతూ ఉన్నాయి. రెండవ ఆశయం కూడా ఇప్పుడు మెల్లగా స్టేట్ దాటి 2వ స్టేజ్కు వచ్చింది. ఇప్పుడు స్టేట్ నుంచి దేశం లెవెల్కు తీసుకొని వచ్చారు మన రెడ్డి గారు. అలాగనే ఇది ఇంటర్నేషనల్ కూడా అయిపోవాలి. మా లక్ష్మణరావు గారు చెప్పినట్లు అయిపోవాలి 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 అని కోరుకుంటూ ఈ సమావేశం కూడా అయిపోయింది, అక్కడికి పోవాలి. పిరమిడ్ మాస్టర్లు ఎంతో సేవ చేస్తున్నటువంటి వారికి చిరు సన్మానం. ఒక 5 నిమిషాలు. ఈ స్పెట్స్ దొరికినాయి, ఎవరి అయితే వాళ్ళు చెత్త పోవచ్చండి, ఇక్కడ పెడుతున్నాం వేదిక దగ్గర. అలాగే స్వామీజీ గురించి ఇంకొక చిన్న విషయం చెప్పాలి. కన్నప్ప సినిమా రిలీజ్ అయింది కదా, మోహన్ బాబు ఎక్కడ పట్టుకున్నారేమో అక్కడికి కూడా తీసుకుపోయారు నేను స్వామీజీని. తీసుకుపోతే ఆయన చేత మాట్లాడిస్తుంటే నేను నా వీడియో చూశాను. సినిమా అద్భుతంగా ఉంది, ఆ 2 పాటలు లేకపోతే ఇంకోసారి ఆ సినిమాని నేను చూస్తానని చెప్పారు స్వామీజీ. నిజంగా అందరూ లాక్కపోతున్నారు స్వామీజీని. స్వామీజీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా పిరమిడ్ ప్రపంచంలో మాతోనే ఉండండి ఈ కార్యక్రమాల్లో. ఒక్క నిమిషం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పిరమిడ్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రయోగాలు చేస్తుంది. అందరూ రైతులు కాబట్టి మీ పొలంలో ఒక్కొక్క మిరప పొలంలో కానీ వరి పొలాల్లో కానీ ఏ పొలాల్లోనైనా ఒక్కొక్క ప్లాస్టిక్ అయితే 5, ఇది 1 ఎకరానికి 5 ఇచ్చేస్తే మరి మన రైతు రవిరాజు గారు 63 బస్తాలు ధాన్యం పండించాడు. అలాగే మనం కూడా ఒక ఆయన నా దగ్గరికి వచ్చి మరి మిర్చి 45 క్వింటాలు పండించారు, ఓన్లీ పిరమిడ్లు పెట్టడం మూలంగా.
ఈరోజు ప్రతి రైతు ఆనందంగా ఉండాలి అంటే పిరమిడ్లు కంపల్సరీగా పొలాల్లో వాడుకోవాలా. పిరమిడ్ శక్తిని అందరూ కూడా పొలం భూమిలో రాగి అయితే 2 అడుగులు లోపల పాతే 5 పిరమిడ్లు ఇదైతే కంటిన్యూటీగా దాని ఆదాయం పొందొచ్చు. 40 క్వింటాలకు తగ్గదు. ఇది పిరమిడ్ మీద పరిశోధన చేయటం మూలంగా ఎన్నో ఇదవుతున్నాయి. ప్రపంచం అంతా మనం అక్కడక్కడ పిరమిడ్లు కడుతున్నాం. ప్రతి రైతు ఎకరానికి 5 పిరమిడ్లు పెట్టడం మూలంగా కోటాను కోట్ల పిరమిడ్లు భూమి మీదకి రాబోతున్నాయి. మరి భూమి అంతా కూడా మరి కాస్మిక్ ఎనర్జీతో నిండి ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ పిరమిడ్లు వాడుకోండి. అది ఆ శక్తిని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ మాస్టర్, కందుకూరులో అద్భుతమైనటువంటి గ్రౌండ్ పిరమిడ్ 1 ఎకరం మనకి కందుకూరుకి ఒక స్పాన్సర్ చేశారు ఒక అతను. కందుకూరుకి గ్రౌండ్ పిరమిడ్ 1 ఎకరం మనకి 5 నిమిషాలు అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్. అద్భుతమైనటువంటి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి స్పాన్సర్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గ్రౌండ్ పిరమిడ్ గట్టిగా చప్పట్లు కొడదాం. అది పూర్తిగా వివరాలన్నీ మళ్ళీ తర్వాత వివరిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. గట్టిగా ఒక 5 నిమిషాలు ప్లీజ్ అందరు కూర్చోవాలి. మేము పిలిచే మాస్టర్లందరూ వేదిక మీదకి రావాలి. మాధవ్ వర్మ బాపట్ల జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్, అనిత కాకినాడ జిల్లా సేవాదళ ప్రెసిడెంట్, కోటి ఏలూరు గారు, అలాగే మోహన్ తూర్పుగోదావరి జిల్లా నుండి, శ్రీను అనంతపురం నుండి, చంద్రశేఖర్ గూడూరు నుండి, సౌభాగ్యమ్మ పామూరు నుండి, సంజీవయ్య కనిగిరి నుండి, నరసారెడ్డి గారు సింగరాయకొండ, శివ శ్రీకాళహస్తి, వెంకటేశ్వర్లు రామారావు గారు రావాలి. త్వరగా రావాలండి వీళ్ళందరూ వేదిక మీదకి. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం భూమి పూజ యజ్ఞం బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. నాగుల వెల్లటూరు గ్రామం, చేజర్ల మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. వెంకటేశ్వమి జన్మస్థలము. వెంకటేశ్వమి, గురవేస్వామి, నారాయణ స్వామి మన నలుగురు అవధూతలు పుట్టిన గ్రామం ఇది. నాగులెల్లటూరు అనే గ్రామం మిత్రులరా. అక్కడ ఈ నెల 24వ తేదీ అంటే పత్రిజీ మహాపరినిర్వాణం రోజు మాకు 5 నిమిషాలు ప్లీజ్, లాస్ట్ 5 మినిట్స్. పిరమిడ్ ధ్యాన మందిరం భూమి పూజ యజ్ఞం జరుగుతుంది. మీ అందరి అతిథులను సన్మానించుకోవడం మన గౌరవం. అది మన అందరికీ ఎంతో కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పాంప్లెట్లన్నీ మీ అందరి శ్రీనివాస్ గారు పిఠాపురం కూడా వేదిక మీదకి రావాలి. ఓకే, ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ పైకి రావాలండి. ఈ కళ్యాణ మండపానికి గత మనకు 3 సంవత్సరాలుగా ధ్యాన కార్యక్రమాలకి ఇచ్చి సహకరిస్తున్న మహర్షి శ్రీనివాస్ దంపతులకి ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనకు 3 సంవత్సరాల ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ వేదిక మీదకి రావాలి. ఈ కళ్యాణ మండపాన్ని మనకి అద్భుతంగా ఇచ్చి అపారంగా మనం క్లాసులు పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎన్నో సెషన్స్ చేసాం. కంటిన్యూగా జరుగుతుంది కందుకూరు టౌన్లో. మహర్షి శ్రీనివాస్ గారు వారి భార్య భర్తలు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనకి మినిమం కాస్ట్తో ఇచ్చారు ఈ పిరమిడ్ ఇవాళ ఈ కార్యక్రమానికి కూడా. అందరికీ నమస్కారం మాస్టర్స్. మేము ఒంగోలు నుంచి వచ్చాము. విశ్వశక్తి పిరమిడ్స్ ఫ్యాక్టరీ నూతనంగా ప్రారంభించాము. విశ్వశక్తి పిరమిడ్స్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండేలాగా పిరమిడ్స్ తయారు చేయటం జరుగుతున్నది. కొత్తగా రూపొందించబడిన బ్రహ్మ పిరమిడ్స్ ఇక్కడే మన స్టేజీ దగ్గర ఉంచాము. ప్రతి ఒక్కరూ చూడండి మాస్టర్స్. బ్రహ్మ పిరమిడ్స్ ప్రతి ఇంటిలో ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా తయారు చేయటం జరిగినది. ఏ ఇంటికి ఇబ్బంది లేకుండా, గోడకి బెజ్జాలు వేయాల్సిన అవసరం లేకుండా తయారు చేయటం జరిగినది. ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 కూర్చొని మెడిటేషన్ చేసే విధంగా, అలాగే ఎక్కడికన్నా ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మన బైక్ మీద కూడా తీసుకొని వెళ్ళే విధంగా తయారు చేయటం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మ పిరమిడ్స్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కొత్తగా వచ్చిన వ్యక్తికి కూడా, లేదా మనం ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళిన చోట కూడా పిరమిడ్ ఎనర్జీ అనుభూతి చెందేలాగా రూపొందించడం జరిగినది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. రాము సార్ ఎక్కడ ఉన్నారు? రావాలి ఇక్కడికి. రాము సార్. చెరుకుపల్లి రామారావు గారు. బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ మాధవర్మ గారు. సార్ ప్లీజ్ కమ్, రావాలి. మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను మాస్టర్స్,
ఈ కార్యక్రమం ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా కందుకూరు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా దాతలందరికీ పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం. మా పిఎస్ఎస్ఎం తరపు నుండి, కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుండి అందరూ ధ్యాన ప్రసాదం తీసుకొని వెళ్ళాలండి. ప్రతి ఒక్కళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇంకొకసారి గట్టిగా థ్యాంక్స్. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి. పామూరు నుంచి సౌభాగ్యమ్మ గారు, అలాగే పామూరు నుంచి తిరుపతి రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు రావాలి. పామూరు నుంచి సౌభాగ్యమ్మ మేడం స్టేజ్ మీదకి రావాలి. కోమరోల్ నుంచి సుబ్బారావు మాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాలి. ఖమ్మం నుంచి రామాంజనేయులు గారు, శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం, ఖమ్మం నుంచి రామాంజనేయులు గారు స్టేజ్ మీదకి రావాలి. పామూరు అల్లూరయ్య గారు స్టేజ్ మీదకి రావాలి. రమేష్ గారు భగవద్గీత వారు స్టేజ్ మీదకి రావాలి. రమేష్ గారు పామూరు అల్లరయ్య గారు స్టేజ్ మీదకి రావాలి. ఈతముక్కల కొల్లిపర హరిబాబు, ఈతముక్కల కొల్లిపర హరిబాబు గారు రావాలి స్టేజ్ మీదకి. మోక్షగుండము నరసింహారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలి. ఖమ్మం రాచమడుగు సతీష్ గారు స్టేజ్ మీదకి రావాలి. సిద్ధా ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాలి. మా వైష్ణవి చారు చికెన్ కొట్టు శ్రీనివాస్ కూడా స్టేజ్ మీదకి రావాలి. విశేషంగా సేవ చేశాడు. చికెన్ కొట్టు బిజినెస్ మానేసి మరి ఎంతోమందికి ఈరోజు ధ్యానం చెబుతూ అన్ని ఊళ్ళు తిరుగుతున్నాడు. అదా కూర్చో, ఇదో ఇదో వెనక్కి వేసాడా.
మనకి అద్భుతంగా ఈ కళ్యాణ మండపానికి గత 3 సంవత్సరాలు ఇస్తూ ఎన్నో ధ్యాన కార్యక్రమాలు సహకరిస్తున్న మహర్షి శ్రీనివాస్ గారి దంపతులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాలకి వాళ్ళు ఎంతో వెన్నుదన్నుగా నిలిచి విశేషమైన సపోర్ట్ ఇస్తున్నారు. వన్స్ అగైన్ వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖమ్మం నుంచి వచ్చిన మాస్టర్స్కి ధన్యవాదాలు. అదే రమ్మంటున్నా మేడం గారిని. ఇక్కడ కోటారెడ్డి నగర్లో మన కోటేశ్వరమ్మ గారు రమ్మ స్టేజ్ మీదకి రా. రైట్, థ్యాంక్ యూ. కోటేశ్వరమ్మ గారు మనకి ప్రధానంగా ఫస్ట్ ఇక్కడ ప్రారంభం చేసి ఎన్నో వందల కార్యక్రమాలకి ఆద్యులైనారు. కోటేశ్వరమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సుజాతమ్మ గారండి, పేరాల 108 రోజులు 108 గ్రామాలు పాంప్లెంట్ పంచి అద్భుతంగా ఒక్కొక్కళ్ళ ఇంట్లో 41 రోజులు దాదాపు 50 ఇళ్లలో సప్తాహాలు పెట్టింది. గట్టిగా క్లాప్స్ అండి. కోటేశ్వరమ్మ గారిని సత్కరించాల్సిందిగా వచ్చిన స్వామీజీ ఇదిగోండి ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా ధ్యానాన్ని ప్రచారం చేసిన మేడం. ఫోటో తీయండి. బాయ్ బాయ్. కోటేశ్వరమ్మ గారు కందుకూరులో కోటారెడ్డి నగర్లో విశేషంగా ధ్యాన కార్యక్రమాలు సహకరిస్తున్నారు. మొట్టమొదటి పిరమిడ్ మాస్టర్ ఈ ఏరియాలో. సిద్ధాప్రసాద్ గారి కుటుంబం అద్భుతంగా ధ్యాన కార్యక్రమాలు సహకరిస్తున్నారు. మరి ఎందరో మహానుభావులు విశేషమైన సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది కందుకూరు మాస్టర్స్. థ్యాంక్ యూ. చీరాల మూర్తి గారండి. నానా పైకి రా. ఆయనకి కళ్ళు సరిగా కనిపించవు, అయినా సరే అద్భుతంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఆయన చూడండి అలా చేయబట్టుకొని తీసుకురావాలి. ఆయన పాంప్లెట్ల ప్రచారానికి వెళ్తాడు, ఇంటింట సప్తాహాలు పెడతారు. రమణయ్య సార్ ఆయన తీసుకోండి మూర్తి గారిని. లింగంగుంట వెంకటేశ్వర గారు స్టేజ్ మీదకి రావాలి. బేస్తవారిపేట పవన్ గారు స్టేజ్ మీదకి రావాలి. పవన్ గారు బేస్తవారిపేట.